కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవల్లి గ్రామంలో వెలసిన అతి పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో ఆదివారం ఉత్సవమూర్తులకు తిరుమంజనోత్సవం నిర్వహించారు. దీనిని ఆషాఢ శుద్ధ ఏకాదశి, హరివాసన ఏకాదశి, పెద్ద ఏకాదశి అని కూడా అంటారు. సంవత్సర కాలంలో నెలకు 2 చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. వాటిలో తొలి ఏకాదశి చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరం అధిక మాసం వచ్చింది. దేవస్థానం నందు మహాపూజ సంకల్పం, శేషశయన అలంకరణ జరుగునని ప్రధాన అర్చకుడు కోమండూరి రంగనాథాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మధుస్వామి, నరసింహస్వాములు, దేవస్థాన సిబ్బంది, రఘునారాయణ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు వైష్ణవ క్షేత్రం ఈ దేవస్థానం నందు రేపు అనగా 6/7/2025 ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి ఉత్సవమూర్తులకు తిరుమంజనోత్సవ కార్యక్రమం జరపబడును. ఈ రేపటి రోజునగా తొలి ఏకాదశిని ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, హరివాసర ఏకాదశి కూడా, పెద్ద ఏకాదశి కూడా ఏకాదశి అంటారు. ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమై కార్తీక శుద్ధ ఏకాదశి రోజు వరకు చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అదేవిధంగా తిథుల్లో కూడా ముఖ్యమైన తిథి ఏకాదశి. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. వాటిలో ముఖ్యమైన ఏకాదశిది. అధిక మాసం వచ్చిన సంవత్సరము 26 ఏకాదశి ఉంటాయి. ఏదైనా కూడా నిజ ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటాము. ఈ ఆషాఢ మాసంలో వర్షములు బాగా పడతాయి. ముహూర్తాలు కూడా ఉండవు. కాబట్టి ఈ దక్షిణాయనం ప్రారంభం